మరి ఆదివాసీ ట్రస్ట్ తరఫున మనకి ఇక్కడ కేక్ కట్ చేయబోతున్నారు కాబట్టి మేడం గారు పిల్లలు మేడం గారు జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసీ ట్రస్ట్ సభ్యుల ఐక్యత సభ్యుల ఐక్యత జై ఆదివాసీ జై ఆదివాసీ. రండి సార్, పట్టుకోండి అందరు పట్టుకోండి పట్టుకోండి సార్, అందరు పట్టుకోండి దా ఓకే సార్ అండి ఓకే. జై ఆదివాసీ జై ఆదివాసీ. కృష్ణ సార్ రండి సార్, సీనియర్ సభ్యుడు. ఓకే సార్. ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం ట్రస్ట్లో ఏదైతే టీ షర్ట్స్ ఉన్నాయో టీ షర్ట్స్ ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో కూడా టీ షర్ట్స్ ఏర్పాటు చేస్తాం. రోజుకి గ్రోతింగ్ స్టేజ్ అంటే మనం డెవలప్మెంట్ స్టేజ్ అనేది పెంచి కార్యక్రమం చేస్తాం. ఇదే టీ షర్ట్ మనం ప్రోగ్రాంలో పోతే ఎంత గౌరవం ఉంటుంది చెప్పండి? చాలా గౌరవంగా ఉంటుందా లేదు సార్? గ్యారంటీగా ఉంటుంది. కానీ మంచి విలువలు మంచి స్నేహం అనేది జీవితాంతం తోడు ఉంటాయి మనం బతికేంత వరకు కూడా. అందుకబట్టి ఎప్పుడు కూడా మనం డబ్బే ప్రాముఖ్యత కాదు, డబ్బు కన్నా ముఖ్యమైన ఒక స్నేహం అనేది చాలా విలువైన పాత్ర కాబట్టి దాన్ని మనమంతా కూడా ప్రియారిటీ ఇచ్చే కార్యక్రమం చేయాలి మనమంతా కూడా. అందుకబట్టి మీరందరూ కూడా స్నేహపూర్వకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఏ సమస్యకు వచ్చినా కూడా మనం అందరూ కలిసి ఉండి పోరాటం చేసే పరిస్థితి చేయాలి. అంతేగాని ఎప్పుడు నిస్వార్థంగా కూడా ఒక్క వ్యక్తి ఏం చేయలేడు, ఎవరు కూడా మనమందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే సాధించగలుగుతాం. అంతో భాగంగా ప్రతి దగ్గర కూడా మనం అన్ని విషయాలు చేస్తున్నాం. దాంతో భాగంగా చింతపల్లిలో ఈరోజు అమ్మవారి జాతర జరిగే పరిస్థితుల్లో భాగంగా మన ట్రస్ట్ ద్వారా కూడా కొద్ది గొప్ప మన సహాయం చేయడం జరిగింది. దాంతోపాటు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. ఎందుకంటే జాతరకు వచ్చినటువంటి దాదాపు లక్షల మందికి మన ట్రస్ట్ అనేది ఒక నిజంగా ఏ సంస్థ కూడా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వాలు ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ కేవలం ఒక సంస్థ ద్వారా ఈరోజు నిజంగా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప విషయం, అంతేనే కదా? చాలా గొప్ప విషయం. అందుకే ట్రస్ట్ ద్వారా కూడా పాడేరు కానీ చింతపల్లి కానీ ఎక్కడైతే పెద్ద ప్రోగ్రాం జాతర జరుగుతుందో అక్కడ కూడా మన ప్రజలే పోయే పరిస్థితి వచ్చేస్తాం. మన ట్రైబల్సే ఉంటాం అక్కడ కూడా. నిజంగా చాలా ఇంటీరియర్ ప్రాంతంలో చూస్తారు, తాగడానికి కూడా వారికి నిజంగా సరైనటువంటి వాటర్ దొరికే పరిస్థితి ఉండదు. ఆ సందర్భంగా మనం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం, మీ అందరు కూడా చూస్తారు. దాంతోపాటు మన ట్రస్ట్ జరిగేటటువంటి విషయాలు ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో, ఎడ్యుకేషన్ చేస్తున్నామో, ఇదన్నీ కూడా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నామో గ్రామాలకు పోయి కూడా అదన్నీ కూడా స్క్రీన్ ద్వారా కూడా వచ్చే కార్యక్రమంలో భాగంగా ఎల్ఈడీలు కూడా పెట్టిస్తున్నాం. ప్రతి ఎక్కడైతే ఉందో ప్రోగ్రాం జరుగుతుందో అక్కడ ఎల్ఈడీలు 2 ఎల్ఈడీలు తీసుకొచ్చాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు తెలియదు ప్రజలకి, అంతేనే కాదండి? అలా తెలియని పరిస్థితులు ఏమవుతుందంటే కేవలం ఏదో మనం ట్రస్ట్ పెడుతున్నామంటే కేవలం మీటింగ్ వస్తున్నాము, లేకపోతే తప్పుడుగా అర్థం చేసుకునే పరిస్థితి ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి మనం చేసేటటువంటి యాక్టివిటీస్ కూడా పబ్లిక్ తెలియాలి అనే ఉద్దేశం ద్వారా ఎల్ఈడీలు తీసుకొచ్చి దాన్ని కూడా స్క్రీన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేసాం. అందుకబట్టి అంటే చాలా విషయాలు ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర కూడా చేసే కార్యక్రమం చేద్దాం. ఇదే కాకుండా మనం ముందుకి ఇంకా అలాంటి లీడర్లతో చర్చిస్తాం. ఈరోజు కొన్ని చర్చించే విషయాలు ఉంటే చర్చించి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం ముందుకు పోయే పరిస్థితి చేస్తాం అనేది కూడా ఆలోచిస్తాను. అందుకబట్టి మీరంతా కూడా దీన్ని కోఆపరేట్ చేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ థాట్స్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేక భావాలు మనలో మానవ సహజం. మనిషి కనుక ముందుగా వచ్చేది మంచి ఆలోచన రాదు మనిషికి. ప్రతిదీ కూడా నెగిటివ్ చెడుగానే ఆలోచిస్తాం ప్రతి వ్యక్తి కూడా. అందుకబట్టి ఆ చెడు విషయాలు అనేది ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి కావాలి. కాబట్టి మంచిని అర్థం చేసుకుందాం. దాంతోపాటు ట్రస్టులు ఈ రోజుకి రేపు పోకుండా నిరంతర ప్రక్రియ జరిగే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఓకే, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఓకే సార్. శుభదినం సందర్భంగా సాల్వ సన్మానం చేస్తున్నారు. మేడం గారు పట్టమ్మా, సపోర్ట్ గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో జై ఆదివాసీ, సభ్యుల ఐక్యత, జై ఆదివాసీ, గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై పడాలి సార్, జై పడాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
జై ఆదివాసీ. ఆదివాసీ సభ్యుల ఐక్యత.